పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ అండ్ ఏషియా క్రికెట్ కమిటీ హెడ్ మోసిన్ నఖ్వీ ఎట్టకేలకు దిగొచ్చాడు. ట్రోఫీని తన దుబాయ్ హోటల్ రూమ్లోనే పెట్టి తన కమిటీ మెంబర్స్కి ఆ ట్రోఫీని అక్కడి నుంచి తీయొద్దంటూ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పెద్ద దుమారమై లేపిన మోసిన్ నఖ్వీ ఫైనల్గా 2 మెట్లు కాదు 5 మెట్లే దిగొచ్చి ఇండియాకి ట్రోఫీ ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేస్తాను అని చెప్పినట్టుగా బీసీసీఐ సెక్రటరీ దేవాశిష్ మకీజా తెలుపుకున్నాడు. ఐసీసీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మీటింగ్ జరుగుతోంది దుబాయ్లో. ఈ బీసీసీఐ మెంబర్స్ అందరూ కూడా అదే మీటింగ్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఇన్ఫార్మల్ మీటింగ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ జరిగినట్టుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మీటింగ్లో మోసిన్ నఖ్వీతో ఏషియా కప్ కాంట్రవర్సీ గురించి మాట్లాడడంతో పాటు పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ల ప్రవర్తనపై కూడా బీసీసీఐ చాలా సీరియస్ అయ్యిందని చెప్తున్నారు. ఏది ఏమైనా మోసిన్ నఖ్వీ ఫైనల్గా ట్రోఫీ ఇవ్వడానికైతే రెడీ అయ్యాడు. కానీ ఇంకా నెగోసియేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. అంటే ఎలా, ఎక్కడ, ఎప్పుడు ట్రోఫీ హ్యాండ్ ఓవర్ జరుగుతుంది అనేది ఇంకా స్పష్టంగా మనకి తెలియాల్సి ఉంది. ఫార్మల్ మీటింగ్ దే విల్ అనౌన్స్ ఇట్ మేబీ ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్. ఇలాంటి నెగోసియేషన్స్ ఒక 2-3 జరిగితే కానీ మోసిన్ నఖ్వీ దిగరాడేమో అని కూడా బీసీసీఐ వర్గాలు మాట్లాడుకుంటున్నారు. ఏషియా కప్లో ఏం జరిగిందో మనం అంతా చూసాం. ఇండియా పాకిస్తాన్ని 1 కాదు 2 కాదు అక్షరాల 3 సార్లు డిఫీట్ చేసి ట్రోఫీ కైవసం చేసుకుంది. కానీ ట్రోఫీ ప్రజెంటేషన్లో మోసిన్ నఖ్వీ ఉండడంతో మేము ట్రోఫీ మోసిన్ నఖ్వీ నుంచి తీసుకోము అని తేల్చి చెప్పేశారు. దీనికోసం హర్ట్ అయ్యి మోసిన్ నఖ్వీ స్టేజ్ వదిలి వెళ్ళిపోయి ఆ ట్రోఫీని కూడా తనతో తీసుకెళ్లి తన హోటల్ రూమ్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ హోటల్ రూమ్ని లాక్ చేసి హీ హెస్ గివెన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఆ ట్రోఫీని ఆ రూమ్ నుంచి బయటికి తీయకూడదని. మరి దుబాయ్లో జరుగుతున్న బీసీసీఐ, పీసీబీ అండ్ అదర్ క్రికెటింగ్ నేషన్స్ మీటింగ్లో ఈ ఏషియా కప్ కాంట్రవర్సీకి తెరపడుతుందా? ఇట్స్ ఆల్మోస్ట్ దేర్ అనే అంటున్నారు. బట్ పాకిస్తాన్ క్రికెట్ గురించి, మోసిన్ నఖ్వీ గురించి చాలాసార్లే మనం చూసాం. ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకునే చీప్ మెంటాలిటీ ఉంది కాబట్టి దే ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్.